హలో కిడ్స్, వెల్కమ్ టు ప్రియా కిడ్స్ తెలుగు స్టోరీస్ అండ్ సాంగ్స్. అది ఒక పెద్ద పచ్చని అడవి. ఆ అడవిలో అనేక జంతువులు ఆనందంగా నివసిస్తూ ఉండేవి. అక్కడ ఒక తెలివైన ఏనుగు, మంచి మనసున్న జింకలు, అలాగే ఒక చురుకైన కుందేలు, చురుకు మరియు ధైర్యవంతమైన కోతి అన్నీ కలిసి చాలా ఆనందంగా ఉండేవి. ఇంకా ఎన్నో పక్షులు ఉండేవి. అన్నీ కూడా ఒక దగ్గర చేరి ఆడుతూ పాడుతూ తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉండేవి. అడవిని అందరూ కూడా స్నేహ అడవి అని పిలుచుకునేవారు. ఎందువల్ల అంటే అడవిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ కూడా ఎప్పుడూ స్నేహభావంతోనే ఉండేవి. అయితే ఒకరోజు ఉదయం అడవిలో జంతువులందరూ ఒక పెద్ద చెట్టు దగ్గర చేరారు. ఏనుగు చెప్తుంది, మన అడవిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అడవి మధ్యలో ఉన్న నీటి చెరువు ఎండిపోతుంది. అది విన్న జంతువులంతా ఎంతో ఆందోళన పడ్డాయి. ఎందుకంటే ఆ చెరువు లేకపోతే అడవిలోని జంతువులన్నిటికీ నీరు ఉండదు. ఏనుగు చెప్పింది విని కోతి వెంటనే చెట్టు మీదకి ఎక్కి దూరంగా చూసింది. తనకి దూరంగా ఒక పర్వతం దగ్గర ఒక చిన్న నది ఆ దారి మట్టితో మూసుకుపోయింది అని కనిపించింది. ఆ విషయాన్ని కోతి వెంటనే అన్నిటికీ చెప్పింది. జింక అన్నది, మన అందరం కలిసి పనిచేస్తే ఆ నదిని మళ్ళీ తెరవచ్చు. వెంటనే అందరూ సాహసయాత్రకు సిద్ధమయ్యారు. జంతువుల బృందం అడవిలో ముందుకు సాగిపోతూ ఉంది. ముందుగా ఏనుగు నడుస్తుంది. దాని వెనక జింక, కుందేలు, కోతి ఇంకా పక్షులు వస్తున్నాయి. దారిలో ఒక పెద్ద పడిపోయిన చెట్టు మార్గాన్ని ఆపింది. కుందేలు భయపడి అడిగింది, ఇప్పుడు ఎలా వెళ్దామని. ఏనుగు చిరునవ్వు నవ్వింది, మనం అందరం కలిసి ప్రయత్నిద్దాం. ఏనుగు తన బలంతో చెట్టుని నెమ్మదిగా తొలగించింది. జంతువులన్నీ కూడా ఆనందంగా చప్పట్లు కొట్టాయి, గెంతులు వేశాయి. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక లోతైన గొంతు కనిపించింది. జింక దానిని దాటలేకపోయింది. అప్పుడు కోతి చెట్ల మధ్య దూకుతూ ఒక పెద్ద కొమ్మని తీసుకొని వచ్చింది. ఆ కొమ్మని ఆ గుంత మీద ఉంచి ఒక చిన్న వంతెనలాగా చేసింది. అప్పుడు జంతువులన్నీ కూడా సంతోషించి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ సురక్షితంగా అవతలి వైపుకి దాటుకున్నాయి. పర్వతం దగ్గరికి చేరేసరికి జంతువులు చూశాయి, నది దారి పెద్ద పెద్ద రాళ్లతో మూసుకుపోయింది అని. పక్షులు పైకి ఎగిరి పరిస్థితిని పరిశీలించాయి. రాళ్లను తొలగిస్తే నీరు మళ్ళీ ప్రవహిస్తుంది అని చెప్పాయి. ఏనుగు తన బలంతో పెద్ద పెద్ద రాళ్లను నెమ్మదిగా తోసింది. కుందేలు చిన్న రాళ్లను తొలగించింది. కోతి మట్టిని పక్కకు నెట్టింది. జింక దారి సాఫీగా చేయడానికి ఆకులు తొలగించింది. కొన్ని క్షణాల్లోనే నీళ్లు మళ్ళీ ప్రవహించడం ప్రారంభమైంది. నీరు అడవిలోని చెరువులోకి చేరింది. జంతువులన్నీ కూడా చాలా సంతోషపడ్డాయి. పక్షులు పాటలు పాడాయి. కోతి చెట్టు మీద నృత్యం చేసింది. కుందేలు ఆనందంగా పరుగులు తీసింది. ఏనుగు చెప్పింది,
మన అందరం కలిసి పనిచేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అప్పటి నుంచి ఆ అడవిని అందరూ స్నేహం గెలిచిన అడవి అని పిలిచేవారు. ఈ కథలోని నీతి ఏంటంటే ఐకమత్యంగా ఉంటే అసాధ్యమనేది లేదు. స్నేహము మరియు సహకారము రెండూ కలిస్తే విజయం మనదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. హ్యావ్ ఏ గుడ్ డే.